హలో గైస్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ హైదరాబాద్. మనం డిస్కస్ చేసుకునే డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇవాళ వచ్చేసి 17th జూలైకి సంబంధించిన ఈవెంట్స్ ఏమన్నాయో ఒక్కొక్క అంశాన్ని తీసుకుని క్లారిటీగా డిస్కస్ చేస్తాను. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నేను న్యూస్ పేపర్ని తీసుకుంటాను కదా, మీకు యూపీఎస్సీ దగ్గర నుంచి స్టేట్ పీ ఎగ్జామ్స్ అనేటువంటి ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మొత్తానికి కూడా చాలా వరకు అయితే హెల్ప్ అవుతాయి. లాస్ట్ టైం మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా మన డైలీ కరెంట్ అఫైర్స్ నుంచి డైరెక్ట్గా స్టేట్మెంట్స్ కూడా ఎగ్జాక్ట్లీ రిఫ్లెక్ట్ అయ్యాయి అనమాట. 16 క్వశ్చన్స్ వరకు రావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ప్రతి మీరు ఫాలో అవుతూ నోట్ చేసి పెట్టుకోండి, చాలా వరకు వస్తాయి. ఎందుకంటే ప్రతి కాన్సెప్ట్ని కూడా నేను క్లారిటీగా తీసుకుంటాను, 360 degrees కోణంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి అది స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ అడిగినా, మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అడిగినా, డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయబిలిటీని మీలో నేను క్రియేట్ చేస్తాను. సో ఇవాళ వచ్చేసి ఉన్నటువంటి ఫస్ట్ కాన్సెప్ట్ ఏముందో చూద్దాం. సో ఇవాళ వచ్చేసి ఫస్ట్ కాన్సెప్ట్ హంపి. సో హంపి అనేది ఒక మోన్యుమెంటు, చాలా ఇంపార్టెంట్ మోన్యుమెంట్ మన ఇండియాలో ఉన్నటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. ఇది ప్రపంచ వారసత్వం గుర్తింపించిన సైటు. ఇందులో ఒకటి ఇంపార్టెంట్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ పరంగా హంపి అనేది సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం లొకేషన్ అనమాట. అయితే ఇప్పుడు ఈ హంపి అనేది వార్తలకు ఎందుకు వచ్చింది, ఇది హిస్టరీకి సంబంధించింది లేదా ఒక ప్లేసు, ఇటువంటి థింగ్స్ బాగా ఫోకస్ చేయండి. ప్లేసెస్ ఇన్ న్యూస్, టెర్మ్స్ ఇన్ న్యూస్ ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను. ప్లేసెస్ ఇన్ న్యూస్, టెర్మ్స్ ఇన్ న్యూస్ అని ఈ రెండు బాగా ఫోకస్ చేయండి. ఎక్కువ ఇవే అడుగుతున్నారు. లాస్ట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కావచ్చు, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఇవే అడుగుతున్నారు, ప్లేసెస్ ఇన్ న్యూస్, టెర్మ్స్ ఇన్ న్యూస్. ఇప్పుడు దీంట్లో భాగంగా హంపి అనేది అడిగారు. అయితే ఈ హంపి అనేది అసలు న్యూస్లోకి ఎందుకు వచ్చింది? సో ఫస్ట్ వచ్చేసి న్యూస్లోకి ఎందుకు వచ్చిందో మనకి తెలియాలన్నమాట, న్యూస్లోకి. అయితే ఇప్పుడు మనం చూద్దాం దీనికి సంబంధించి. ద థర్డ్ షెర్పాస్. షెర్పాస్ అంటే తెలుసు కదా, షెర్పా అంటే G20 ఉన్నటువంటి హెడ్ అనమాట. G20 సమావేశంలో ఏదైనా కంట్రీ నుంచి అటెండ్ అవుతారు కదా, కంట్రీని రిప్రజెంట్ చేస్తారు హెడ్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నారు అనుకోండి, ఇండియా తరపున అటెండ్ అవుతున్నారు G20లో, ఆయన ఏమంటారంటే షెర్పా అంటారు. తర్వాత ఏదైనా కంట్రీ నుంచి, నెక్స్ట్ ఏ కంట్రీ నుంచి వస్తున్నారు, ఫ్రాన్స్ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళని షెర్పా అంటారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు G20కి సంబంధించిన షెర్పాస్ అందరూ కూడా ఈ ప్లేస్ అయితే విజిట్ చేశారు అనమాట. మీటింగ్ అంటారు G20 ప్రెసిడెన్సీ వాజ్ రీసెంట్లీ హెల్డ్ ఇన్ హంపి. ఈ హంపిలో రీసెంట్గా G20కి సంబంధించిన ప్రెసిడెన్సీ అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్ అంటే థర్డ్ షెర్పాస్ మీటింగ్ అనమాట. ఎన్నోదంటే థర్డ్ జరిగింది కాబట్టి వార్తలు అయితే ఉందన్నమాట. ఎక్కడ జరిగిందంటే హంపి. సో హంపిలో జరిగింది. ఓకే, ఇప్పుడు మనం హంపి గురించి ఎగ్జామినేషన్ పరంగా ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రతి పాయింట్ సినాప్సిస్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, ట్రెడిషనల్లీ నోన్ యాజ్ ది, సో వచ్చేసి పంపక్షేత్ర అని పిలుస్తారు. హంపిని ట్రెడిషనల్గా పంపక్షేత్ర అని పిలుస్తారు. సో ఇది వచ్చేసి పంపక్షేత్ర ఆఫ్ ది కిష్కింద. సో పంపక్షేత్ర ఆఫ్ ది కిష్కింద తెలుసు కదా మీకు, కిష్కింద సామ్రాజ్యం పిలుస్తూ ఉంటారు రామాయణంలో కూడా మనకి. అది ఎక్కడంటే కర్ణాటక రాష్ట్రంలో ఉండేదన్నమాట. సో కాబట్టి దీన్ని పంపక్షేత్ర ఆఫ్ కిష్కింద అని పిలుస్తారు హంపిని ట్రెడిషనల్గా. సో హంపి లొకేటెడ్ ఇన్ ది సెంట్రల్ కర్ణాటక ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ తుంగభద్ర రివర్. మామూలుగా ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. సో కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. ఏ రివర్ అంటే తుంగభద్ర రివర్ అనమాట. సో తుంగభద్ర రివర్ ఉంది కదా, తుంగభద్ర అనేది 2 రివర్స్ ద్వారా ఏర్పడుతుంది. ఒకటి తుంగ, ఇంకోటి భద్ర. ఈ 2 రివర్స్ 2 పాయలు వచ్చి కలిసి తుంగభద్ర రివర్గా అయితే ఎవాల్యుయేషన్ అయితే అవుతుంది. ఈ తుంగభద్ర రివర్ అనేది ట్రిబ్యూటరీ ఆఫ్ ది కృష్ణా రివర్ అనమాట. సో కృష్ణా నది ఉంది కదా, కృష్ణా నదికి ఇది ఉపనది. సో ఎగ్జాక్ట్లీ ఈ హంపి కూడా కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర నది ఒడ్డున అయితే ఉంటుంది. తర్వాత ఇట్ ఈస్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైటు. సో ఆల్రెడీ చెప్పాను కదా, మన దేశంలో మొత్తము 40 ఉన్నాయన్నమాట, 40 ఉన్నాయి ఇండియాలో. సో 40 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో 40 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అయితే ఇండియాలో ఉన్నాయి. ఈ 40లో ఇది కూడా వన్ ఆఫ్ ది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. సో రీసెంట్గా ఉంటే గుర్తుపెట్టుకోండి, 40 వచ్చేసి ధోల్వీరా హరప్పన్ సిటీ. సో తర్వాత 39 వచ్చేసి రామప్ప టెంపుల్ తెలంగాణలో ఉంటుంది. ధోల్వీరా 40 వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. సో ఇవి వచ్చేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైటు ఇది కూడా. అయితే ఇక్కడ చూడండి, తుంగభద్ర రివర్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం కదా, తుంగభద్ర రివర్ అనేది ఈ హంపి గుండా పోతూ ఉంటుంది. అయితే హంపికి సంబంధించిన ఈ లొకేషన్లో చాలా మోన్యుమెంట్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ టెంపుల్స్, ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. అవేమున్నాయి చూద్దాం. చాలాసార్లు ఎగ్జామినేషన్స్లో పోటీ పరీక్షల్లో రిపీట్ అయ్యాయన్నమాట ఆ టెంపుల్స్ అవన్నీ కూడా. ఇప్పుడు అవేమున్నాయి చూద్దాం. సో బేసిక్గా హంపి అనేది ఏంటి? సో హంపి అనేది ఎవరికి సంబంధించింది? మనకి 14th నుంచి, సో 14th సెంచరీ నుంచి 16th సెంచరీ వరకు, 16th సెంచరీ వరకు ఉండదన్నమాట. 14 నుంచి 16వ శతాబ్దం మధ్యలో ఈ హంపి ఎవాల్యుయేషన్ అవుతుంది. ఇది ఎవరికి సంబంధించింది అంటే విజయనగర సామ్రాజ్యం. సో విజయనగర ఎంపైర్ అనమాట. సో విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి లొకేషన్ ఇది. అయితే ఫస్ట్ విజయనగర ఎంపైర్ వచ్చేసి విజయనగర్. సో విజయనగర్ క్యాపిటల్ ఏంటి? విజయనగర్. సో హంపి అనమాట. ఇలా గుర్తుపెట్టుకోండి, హంపి అనేది కూడా క్యాపిటల్, విజయనగర సామ్రాజ్యానికి రాజధాని.
ఈ హంపి ఎవరిదంటే విజయనగర ఎంపైర్లో తీసుకొచ్చారు దీన్ని, మొత్తం కూడా దీన్ని నిర్మించారు 14 నుంచి 16వ శతాబ్దం. మీకు తెలుసు కదా విజయనగర ఎంపైర్ని ఎవరు ఫౌండర్స్ ఎవరు? హరిహర్ రాయలు, బుక్కరాయలు. వీళ్ళు ఒకప్పుడు కాకతీయాస్ దగ్గర ఫ్యూడేటరీస్ సామంతరాజులో పనిచేస్తూ తర్వాత ఒక సామ్రాజ్యాన్ని, ఈ ఒక విజయనగర సామ్రాజ్యాన్ని ప్రారంభిస్తారు విత్ ది హెల్ప్ ఆఫ్ ది విద్యారణ్య. సో వాళ్ళ గురువు వచ్చేసి విద్యారణ్య. ఆయన యొక్క మోటివేషన్తో ఆయన యొక్క సలహాలతో ఈ విజయనగర సామ్రాజ్యాన్ని అయితే తీసుకొస్తారనమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ది సైడ్ బూస్ట్ ది న్యూమరస్ గ్రాండ్ టెంపుల్స్, ప్యాలెసెస్. సో టెంపుల్స్ కావచ్చు, ప్యాలెస్లు, తర్వాత మార్కెట్ ప్లేసెస్, అదర్ స్ట్రక్చర్స్, ఇవన్నీ కూడా ఈ హంపి ఉన్నటువంటి ప్లేస్లోనే ఉన్నాయన్నమాట. హంపి ఉండే ప్లేస్లోనే పెద్ద పెద్ద టెంపుల్స్ కావచ్చు, ప్యాలెసెస్, మార్కెటింగ్ ప్లేసెస్, ఇట్లాంటివన్నీ ఆల్రెడీ ఉన్నాయి. అవేమున్నాయి చూద్దాం. ఫస్ట్ విరూపాక్ష టెంపుల్. సో విరూపాక్ష టెంపుల్ ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్లీ హంపీలోనే ఉంటుంది అనమాట. ఇప్పుడు హంపి ఉంది కదా, అక్కడే ఉంటుంది. తర్వాత విఠల టెంపుల్ కూడా ఇక్కడే ఉంటుంది. హంపి దగ్గరే విరూపాక్ష టెంపుల్, విఠల టెంపుల్ కూడా ఉంది. సో విరూపాక్ష అంటే లార్డ్ శివ. సో లార్డ్ శివాని విరూపాక్ష అని కూడా పిలుస్తూ ఉంటారు. లోటస్ మహల్ కావచ్చు, క్వీన్స్ బాత్ అండ్ ఎలిఫెంట్ స్టేబుల్స్, ఒక రథ్ కూడా ఉంటుంది మనకి. స్టోను చారియట్ కూడా ఉంటుంది ఇక్కడ, స్టోన్ చారియట్. సో ఇందాక ఇమేజ్లో చూస్తారు కదా, స్టోన్ చారియట్ కూడా అంటే రాజుతో నిర్మించిన రథాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఈ ఆర్కిటెక్చర్స్ మొత్తం కూడా ఈ హంపి దగ్గరే ఉంటాయన్నమాట. సో ఆర్కిటెక్చర్ మొత్తం కూడా హంపీలోనే ఉంటాయి. ఈ హంపి ఎక్కడ ఉందంటే కర్ణాటక రాష్ట్రంలో ఉందన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వార్తల్లో వచ్చింది ఇది మనకి హిస్టరీ పరంగా ఇంపార్టెంట్ ఉన్నప్పటికీ కూడా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ పరంగా వార్తల్లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటివి అడిగేదానికి ఆస్కారం ఉంటుంది. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఉమియాం డ్యామ్. సో ఉమియాం డ్యామ్ అనేది ఒక ప్రాజెక్ట్ అనేది వార్తల్లో ఉంది. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది, అసలు ఇది ఎక్కడుంది, ఏ నది మీద నిర్మించారనేది ఇప్పుడు మనం క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, అథారిటీస్ రీసెంట్లీ ఇన్ఫార్మ్డ్ దట్ ది వాటర్ ఫ్రమ్ ది ఉమియాం డ్యామ్ మే బి రిలీజ్డ్ ఎనీ టైమ్ ఇన్ ది కేస్ ఆఫ్ దెర్ ఈస్ ఫర్దర్ రైజ్ ఇన్ ది వాటర్ లెవెల్ ఇన్ ది రిజర్వాయర్ అబౌవ్ ది సేఫ్ లెవెల్. సో రీసెంట్గా ఉమియాం డ్యామ్ యొక్క అథారిటీస్ ఏం చెప్పాయంటే డ్యామ్లోకి నీరు అనేది, సో ఎక్స్ట్రా నీరు అనేది వచ్చి చేరుతుంది. ఎప్పుడైనా సరే దాని లెవెల్ పెరిగినప్పుడు డ్యామ్ గేట్స్ అనేవి ఓపెన్ చేస్తాం కాబట్టి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఇవన్నీ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి అథారిటీస్ అయితే చెప్పాయన్నమాట. సో అందువల్ల ఇది న్యూస్లోకి అయితే రావడం జరిగింది, ఒక అలర్ట్ కాబట్టి. సో ఒక అలర్ట్ ఇచ్చారు కాబట్టి. అయితే ఇప్పుడు ఈ ఉమియాం డ్యామ్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తుంది కదా, ఇమేజ్లో కనిపించేది ఉమియాం డ్యామ్ అనమాట. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది, ఏ నది మీద ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఉమియాం డ్యామ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది బారాపాని. సో బారాపాని డ్యామ్ కూడా పిలుస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఉమియాం డ్యామ్నే బారాపాని డ్యామ్ కూడా పిలుస్తారు. ఈజ్ ఏ లార్జ్ రిజర్వాయర్ లొకేట్ ఇన్ ది స్టేట్ ఆఫ్ మేఘాలయ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా. సో మేఘాలయ రాష్ట్రంలోనే అతిపెద్ద రిజర్వాయర్ అనమాట. సో మేఘాలయ రాష్ట్రంలోనే అతిపెద్ద రిజర్వాయర్ కాబట్టి ఈ ఉమియాం డ్యామ్ ఎక్కడ ఉందంటే మేఘాలయ రాష్ట్రంలో ఉంటుంది. సో స్టేట్స్ చాలా ఇంపార్టెంట్. డ్యామ్స్ అనేది ఎక్కువగా ఈ మేఘాలయ రాష్ట్రం ఉంది కదా, ఎక్కువగా ప్లేసెస్ అనేది ఈ మధ్య మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్లో ఇస్తున్నారు. మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వచ్చేసి ఉంటాయి కదా, ఒక 3 డ్యామ్స్ ఇచ్చేసి రివర్సో లేకుంటే స్టేట్స్ ఇచ్చేసి మ్యాచ్ చేయమంటారు. కరెక్ట్గా మ్యాచ్ చేయండి లేదా తప్పుగా ఉన్నాయి గుర్తించండి అడుగుతుంటారు కదా, ఇటువంటి వాటిల్లో టర్మ్స్ ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు ఎక్కువగా. అయితే ఇప్పుడు ఈ ఉమియాం డ్యామ్నే బారాపాని డ్యామ్ అని పిలుస్తారు. ఇది మేఘాలయ రాష్ట్రంలో ఉంటుంది. అలానే మేఘాలయ రాష్ట్రంలో కూడా ఇది లార్జెస్ట్ రిజర్వాయర్ అనమాట నార్త్ ఈస్ట్ ఇండియా స్టేట్ అనేటువంటి మేఘాలయలో. తర్వాత ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఆన్ ది ఉమియాం రివర్. సో ఇది ఉమియాం రివర్ మీద నిర్మించారు. అబౌట్ 15 కిలోమీటర్స్ నార్త్ ఆఫ్ ది షిల్లాంగ్, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మేఘాలయ. షిల్లాంగ్ తెలుసు కదా మీకు, షిల్లాంగ్ అనేది ఏంటంటే నార్త్ ఈస్ట్ ఇండియా. సో నార్త్ ఈస్ట్ ఇండియా ఈ మేఘాలయ రాష్ట్రం నార్త్ ఈస్ట్ ఇండియా స్టేట్ అనేటువంటి మేఘాలయ రాష్ట్రం యొక్క రాజధాని అనమాట. ఈ రాజధాని సిటీకి ఇది మనకి 15 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఏది షిల్లాంగ్కి 15 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇది దేని మీద నిర్మించారంటే ఉమియాం రివర్ మీద. ఉమియాం రివర్నే బారాపాని రివర్ కూడా అంటారు. అందువల్ల దాన్ని ఉమియాం డ్యామ్ అంటారు లేదా బారాపాని డ్యామ్ అని కూడా 2 పేర్లతో పిలుస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఇది క్లారిటీగా అయితే గుర్తుపెట్టుకోండి, ఏ స్టేట్లో ఉంది, ఏ రివర్ మీద ఉందని. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ చూడండి. సో కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ది ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్. ఈ మనకి చాలా రోజుల నుంచి CPTPP అనేది ఒకప్పుడు మనం డైలీ కరెంట్స్లో డిస్కస్ చేసుకున్నాం. ఏమని డిస్కస్ చేసుకున్నామంటే యునైటెడ్ కింగ్డమ్ అనేది త్వరలోనే ఈ CPTPPలో జాయిన్ అవ్వాలనుకుంటుంది. వాళ్ళు అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు అనమాట, రిక్వెస్ట్ కూడా చేసుకున్నారు ఈ ఆర్గనైజేషన్ని. ఈ ఆర్గనైజేషన్ కూడా త్వరలోనే వాళ్ళకి యునైటెడ్ కింగ్డమ్కి యాక్సెప్టెన్స్ అనేది ఇస్తుందని చెప్పుకున్నాం అనమాట. అయితే ఇప్పుడు ఫార్మల్గా అది ఇంప్లిమెంటేషన్ అయితే జరిగిందనమాట. ఇప్పుడు UK అనేది అఫీషియల్ మెంబర్ ఆఫ్ ది CPTPP. సో ఈ CPTPP అంటే ఏంటి, ఇందులో ఏ కంట్రీస్ ఉన్నాయి, లేటెస్ట్గా జరిగిన కంట్రీ ఏంటి, ఏవైనా పెద్ద పెద్ద కంట్రీస్ ఈ CPTPP నుంచి బయటకు వచ్చాయనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం.
సో చూడండి, ద యూకే హ్యాస్ ఫార్మల్లీ అగ్రీడ్ టు బికమ్ ది ఫస్ట్ యూరోపియన్ కంట్రీ టు జాయిన్ ది కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ది ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్. సో ఈ టీపీపీలో జరిగినటువంటి మొట్టమొదటి యూరోపియన్ కంట్రీ. సో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ సిపిటీపీలో జరిగిన మొట్టమొదటి యూరోపియన్ కంట్రీ ఏదంటే యూకే అనమాట. యునైటెడ్ కింగ్డమ్ అనేది ఫస్ట్ యూరోపియన్ కంట్రీ టు జాయిన్ ది సిపిటీపీపీ. సో తర్వాత ఇట్ ఈస్ ఓకే, ఇది న్యూస్లో ఉంది, డిస్కస్ చేసుకున్నాం. సో ఇది న్యూస్లో ఉంది, డిస్కస్ చేసుకున్నాము. ఈ సిపిటీపీపీ అనేది మేజర్గా ఎప్పుడు వార్తల్లోకి వచ్చిందంటే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నాడు, అమెరికాకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ టీపీపీ నుంచి మొత్తం 12 దేశాలు ఉంటే బయటకు వచ్చేసింది అనమాట. అమెరికా అనేది బయటకు వచ్చేసింది కంప్లీట్గా. అప్పటి నుంచి ఇందులో 11 దేశాలు మాత్రమే ఉన్నాయి. ఒకప్పుడు అమెరికాతో కలిపి 12 ఉండేది అనమాట. అమెరికా బయటకు రావడం వల్ల ఇప్పుడు 11 మాత్రమే ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, అసలు ఈ టీపీపీ అంటే ఏంటి? ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అనేది ఇట్స్ ఎ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనమాట. ఎఫ్టీఏ ఉంది కదా, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. కొన్ని దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది పెట్టుకున్నాయి అనమాట. సో దాన్నే ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఇందులో మొత్తం వచ్చేసి 11 కంట్రీస్ ఉంటాయి. 11 దేశాలు ఇందులో ఉంటాయి. ఒకప్పుడు అమెరికాతో కలిపి 12 ఉండేది. ఇప్పుడు అమెరికా బయటకి విత్డ్రా అయిపోయింది కాబట్టి 11 దేశాలు ఉన్నాయన్నమాట. ఈ దేశాలు చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పరంగా చూసుకోండి, అడుగుతూ ఉంటారు మెంబర్ కంట్రీస్. ఈ 11 దేశాలు ఏమున్నాయంటే ఆస్ట్రేలియా, బ్రూనె, కెనడా, చిలీ, జపాన్, మలేషియా, మెక్సికో, న్యూజిలాండ్, పెరు, సింగపూర్ అండ్ వియత్నాం. ఈ కంట్రీస్ అన్ని కూడా నోట్ చేసుకోండి క్లియర్గా. ఈ కంట్రీస్లో ఉన్న ప్రతి కంట్రీ కూడా నోట్ చేసుకోండి. 11 దేశాలు ఉంటాయి. ఈ సిపిటీపీపీ అనేది ఇట్స్ ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ ది 11 నేషన్స్ అనమాట. ఇది దీనికి సంబంధించింది. తర్వాత నెక్స్ట్ ఉండి ఇట్ వాజ్ సైన్డ్ ఇన్ ది మార్చ్ 2018. మొట్టమొదటిసారి దీన్ని ఎప్పుడు సైన్ చేసుకున్నారంటే మార్చ్ 2018, 2018 సంవత్సరంలో 2018లో సైన్ చేసుకున్నారు. ఇట్ సక్సీడెడ్ ది ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ ఆఫ్టర్ ది యునైటెడ్ స్టేట్స్ విత్డ్రా ఫ్రమ్ ది టీపీపీ ఇన్ ది 2017. మామూలుగా 2000 అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది, కానీ 2017లో ఏమైందంటే యుఎస్ఏ, సో యుఎస్ అనేది విత్డ్రా అయిపోయింది అనమాట ఈ టీపీపీ నుంచి. సో టీపీపీ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ నుంచి విత్డ్రా అయిపోయింది కాబట్టి అప్పటి నుంచి వాళ్ళు దీన్ని సపరేట్గా 2018 నుంచి మళ్ళీ కొత్తగా ఫామ్ చేసుకున్నారు. ఎట్లా అంటే కాంప్రహెన్సివ్ పార్ట్నర్షిప్ అని ముందు పెట్టుకొని ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అని పెట్టుకున్నారు అనమాట. సో ఇట్లా వీళ్ళు చేంజ్ చేసుకున్నారు. కాబట్టి ఇది ఫైనల్గా అయితే 2017లో మళ్ళీ సైన్ చేసుకొని యునైటెడ్ స్టేట్స్ వెళ్ళిన తర్వాత 2018 నుంచి ఫ్రెష్గా తీసుకొచ్చారు, కొత్త ఆర్గనైజేషన్ లాగా తీసుకొచ్చారు అనమాట. ఇందులో మొత్తమే ఉన్నాయి 11 కంట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మేజర్గా ఏషియా పసిఫిక్ ప్రాంతంలో ఉంటాయన్నమాట. అంటే మన ఆసియా పసిఫిక్ రీజియన్ ప్రాంతంలో ఉండే దేశాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి? 12 దేశాలు. సో 11 కంట్రీస్ ప్లస్ ఇప్పుడు ఏం జాయిన్ అయింది? యూకే జాయిన్ అయింది. సో 11 కంట్రీస్ ప్లస్ యూకే జాయిన్ అయింది కాబట్టి సో మొత్తం టోటల్గా 12 దేశాలు అయితే ఇప్పుడు ఉన్నాయి. సో యూకే అనేది ఫస్ట్ యూరోపియన్ కంట్రీ టు జాయిన్ ది సిపిటీపీపీ. ఈ పాయింట్స్ అయితే క్లారిటీగా చూసుకోవాలి. సో నెక్స్ట్ ఈవెంట్, సో ప్రిజర్వెన్స్ రోవర్. ఈ మధ్య మార్స్ గురించి ఎక్కువ వార్తల్లో చూస్తూ ఉన్నాం. సో మార్స్ మీద ఎప్పటికైనా హ్యూమన్ కలోనైజేషన్ తీసుకెళ్ళాలి. సో మనుషులు అనేవాళ్ళు భూమి మీద లాగే మార్స్ మీద కూడా ఉండాలి, అక్కడంతా కూడా జనావాసాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎలాన్ మస్క్ కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి వార్తల్లో చాలా వచ్చే ప్రయోగాల గురించి రీసెంట్గా ఓహోప్ మిషన్ అని చెప్పేసి యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు హోప్ మిషన్ అని చెప్పేసి ఒక మార్స్ మిషన్ చేశారు, సక్సెస్ఫుల్ అయింది. మన ఇండియా తరపున మంగళయాన్ చేశాము. ఇట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు నాసాకి సంబంధించిన ఈ ప్రిజర్వెన్స్ రోవర్ అనేది చాలా ప్రయోగాలు చేస్తుందన్నమాట మార్స్ మీద. ఇప్పుడు దీనికి సంబంధించి వార్తల్లో వచ్చింది కాబట్టి ఇదే ఉందో చూద్దాం. సో రీసెంట్లీ యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటే నాసా అనమాట. నాసా యొక్క అబ్రివేషన్ కంప్లీట్ ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. సో నాసా వాళ్ళు ఏం చెప్పారంటే ప్రిజర్వెన్స్ రోవర్ హ్యాస్ డిస్కవర్డ్ ది ఎవిడెన్స్ ఆఫ్ ది ఆర్గానిక్ కాంపోనెంట్స్. సో ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇన్ ఏ మార్షియన్ క్రేటర్. సో మార్షియన్ క్రేటర్ అంటే తెలుసు కదా మీకు, అగ్నిపర్వతాలు ఇక్కడ ఏర్పడుతూ ఉంటాయి. ఈ మార్స్ మీద ఉండే క్రేటర్లో కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ కనిపెట్టింది అనమాట ఈ రోవరు. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఉంది కదా, ఇదేం చేస్తుందంటే ఈ సాయిల్స్ మొత్తాన్ని కూడా క్యాప్చర్ తీసుకుంటూ ఉంటుంది. తీసుకుని టెస్ట్ చేసి భూమి మీదకి నాసాకి పంపిస్తూ ఉంటుంది అనమాట ఈ రోవరు. ఇది రోవరు ఇక్కడ ఉంది కదా, రోవర్ ఇది. సో కాబట్టి ఇట్లా మనకి ఇప్పుడు చంద్రయాన్ 3 ఉంది, దాంట్లో మనకి ప్రజ్ఞాన్ అని చెప్పేసి ఉంది, విక్రమన్ ఉంది. విక్రమ్ ఏంటి? విక్రమ్ అనేది ల్యాండర్ అనమాట. అది ల్యాండ్ అయిన తర్వాత రోవర్ ఉంటుంది, మళ్ళీ రోవర్ పేరు వచ్చేసి ప్రజ్ఞానం. అట్లనే ఈ వీళ్ళు తీసుకొచ్చిన దాని మీద ఇక రోవర్ పేరు వచ్చేసి ప్రిజర్వెన్స్ అనమాట. మార్స్ మీద తీసుకొచ్చిన దాని మీద రోవర్ పేరు ప్రిజర్వెన్స్ రోవరు. ఇదేం చేస్తుందంటే రీసెంట్గా మార్షియన్ క్రేటర్లో ఆర్గానిక్ కాంపౌండ్స్ అయితే కనిపెట్టింది అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఏ రోబోటిక్ ఎక్స్ప్లోరర్ టు ల్యాండ్ ఆన్ ది మార్స్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ది నాసాస్ ఆన్ గోయింగ్ మార్స్ 2020 మిషన్. మామూలుగా వీళ్ళు 2020లో మార్స్ మీదకి ఒక మిషన్ పంపించారు, ఎవరు? నాసా వాళ్ళు. అందులో భాగంగానే ఈ ప్రిజర్వెన్స్ రోవర్ అయితే ఉందన్నమాట.
తర్వాత సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది మార్స్ ఇన్ ది జెజిరో క్రేటర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా ఈ మధ్య చాలా ఎగ్జామ్స్ అడిగారు ఇది. సో ఇక్కడ చూడండి, జెజిరో క్రేటర్ ఎక్కడ ఉంటుందంటే మార్స్ మీద ఉంటుంది. ఏ ప్లానెట్ మీద ఉంటే మార్స్ మీద ఉంటుంది. అండ్ February 18 2021. సో February 18, 2021కి అది చేరిందనమాట, మార్స్ మీదకి అయితే చేరింది. ఇప్పుడు లాంచ్ చేశారు. మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మార్స్ మీద 2020 సెప్టెంబర్లో చేస్తే February 18, 2021కి మార్స్ రీచ్ అయ్యి అక్కడ మొత్తం కూడా జెజిరో క్రేటర్ మీదకి ల్యాండ్ అయ్యి మొత్తం ప్రయోగాలు అయితే చేస్తుందన్నమాట. ఇది దీనికి సంబంధించింది. కాబట్టి ప్రెసిడెన్స్ రోవర్ అనేది దేనికి సంబంధించిందంటే నాసాకి సంబంధించిన అనమాట, అమెరికాకి సంబంధించిన నాసా సంస్థకి సంబంధించింది. నెక్స్ట్ సో నమ్డా ఆర్ట్ అని చెప్పేసి ఒకటి వార్తలో ఉంది. నమ్దా ఆర్ట్ అని వార్తల్లో ఉంది. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది, దీని యొక్క ప్రత్యేకతలు ఏమున్నాయో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో రీసెంట్లీ యూనియన్ మినిస్టర్ ఫర్ ది స్టేట్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఫ్లాగ్డ్ ఆఫ్ ది ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ది నమ్దా ఆర్ట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ది ఎక్స్పోర్ట్ ది యునైటెడ్ కింగ్డమ్. రీసెంట్గా ఈ ప్రోడక్ట్స్ అనమాట, ఈ నమ్దా ఆర్ట్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అనేది యునైటెడ్ కింగ్డమ్కి పంపిస్తున్నారు. సో దేనికంటే యునైటెడ్ కింగ్డమ్, యూకే అంటాం కదా మనం. సో యునైటెడ్ కింగ్డమ్ కంట్రీకి ఫస్ట్ బ్యాచ్ అనమాట, ఇప్పటివరకు పంపలేదు. మొట్టమొదటి బ్యాచ్ సంబంధించిన ప్రోడక్ట్స్ అనేవి, ఈ నమ్డాట్కి సంబంధించిన ఫస్ట్ ప్రోడక్ట్స్ అనేవి యునైటెడ్ కింగ్డమ్కి పంపిస్తున్నారు. సో ఏంటంటే అవి ఆర్ట్ ఇవి అనమాట, మనకి ఉంటాయి కదా కింద మ్యాట్స్ అవి ఉంటాయి కదా, మ్యాట్స్ ఇట్లాంటివి. సో పెద్ద పెద్ద ఇట్లాంటివి తయారు చేస్తారనమాట. ఇవి ఈ విధంగా ఉంటాయి నమ్డా ఆర్ట్స్. ఇవి ఫస్ట్ బ్యాచ్ తయారు చేసినటువంటి ఫస్ట్ సారిగా యునైటెడ్ కింగ్డమ్కి పంపిస్తున్నారు. అయితే ఇది ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే కాశ్మీరీ అనమాట, నమ్డా ఆర్ట్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించింది. సక్సెస్ఫుల్లీ రివైవ్డ్ అండర్ ది స్కిల్ ఇండియాస్ పైలట్ ప్రాజెక్ట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. సో దేనికని తీసుకొచ్చారంటే ఇదంతా కూడా మిషన్ని ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. సో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద కొంతమందిని ఒక 2000 మెంబర్స్ని స్కిల్ డెవలప్మెంట్లకు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఈ ఆర్ట్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అనేవి తయారు చేయించి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది, లోకల్గా ఉండే పీపుల్ మొత్తం కూడా, కాశ్మీర్లో ఉండే పీపుల్ మొత్తానికి కూడా వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది అనమాట, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. తర్వాత ఈ ప్రోడక్ట్స్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి సో మన ఇండియాకి కూడా నేమ్ అనేది పెరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ పరంగా నేమ్ అనేది వస్తుంది అనమాట. సో కాబట్టి ఇది దేనికి సంబంధించిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి అయితే సంబంధించింది. ప్రోడక్ట్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించింది. సో ఎక్కడికి పంపిస్తున్నారంటే యునైటెడ్ కింగ్డమ్కి అయితే పంపిస్తే ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నారు అనమాట ఫస్ట్ ప్రోడక్ట్స్. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ నమ్డా ఆర్ట్ అనేది దీనికి హిస్టరీ ఉందన్నమాట, కొంచెం చరిత్ర ఉంది, ఎప్పటి నుంచి ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం. So it is said to have begun in the 16th century when the Mughal Emperor Akbar. So Mughal Emperor Akbar wanted to get a covering for the horses to protect them from the cold అనమాట. మామూలుగా మనకి గుర్రాల మీద కొన్ని క్లాత్ లాగా వేస్తారు చూసారా, గుర్రాలు చలికి తట్టుకునే విధంగా. ఇప్పుడు కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, హిమాలయన్ స్టేట్స్కి అప్పట్లో మొఘల్ ఎంపరర్స్ వీళ్ళు వెళ్ళేటప్పుడు గుర్రాలు చలికి వణికిపోతాయి అనమాట. మనకైనా సరే స్వెటర్స్ అవన్నీ వేసుకుంటాం కదా, గుర్రాలు చలికి వణుకుతాయని చెప్పేసి గుర్రాల మీద వేసేదానికి ఇవి తయారు చేయించారంట అప్పట్లో. అప్పటి నుంచి ఈ నమ్డా ఆర్ట్ అనేది వచ్చింది, అర్థమైంది కదా. గుర్రాల మీద వేసేదానికి ఈ క్లాత్లా వీటిని తయారు చేశారు అక్బర్ టైంలో. సో నెక్స్ట్ ఇట్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై ది సూఫీ సెయింట్ నేమ్డ్ ది షాహీ హమదాన్ టు ది కాశ్మీరీస్. అసలు దీన్ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు, కాశ్మీర్కి ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే ఒక సూఫీ సెయింట్ అనమాట. సూఫీజం ఉంది కదా, దానికి సంబంధించిన ఒక సెయింట్ దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆయన పేరు ఏంటంటే షాహీ హమదాన్. షాహీ హమదాన్ అనే పర్సన్ కాశ్మీర్కి మొట్టమొదటిసారిగా దీన్ని పరిచయం చేశాడనమాట, ఈ నమ్దా ఆర్ట్ని. తర్వాత నమ్దా ఈజ్ ఎ టైప్ ఆఫ్ ట్రెడిషనల్ కాశ్మీరీ ఫెల్టెడ్ కార్పెట్ దట్ ఈస్ క్రియేటెడ్ యూజింగ్ ది షీప్ వూల్ అండ్ యాజ్ కలర్ఫుల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. సో ఇది మామూలు షీప్ వూల్ అనమాట. మనకి ఈ గొర్రెలు మేకలు ఉంటాయి కదా, సో వీటి ద్వారా తీస్తారు. షీప్ యొక్క ఊల్ అనమాట, దాని మీద ఉండేటువంటి సో వాటిని తీసి తయారు చేస్తారు, ఊళ్ళని తీసి తయారు చేస్తారు. అయితే వీటి మీద ఎంబ్రాయిడరీ చేసి చాలా అందంగా తయారు చేస్తారు అనమాట. వాటిని గుర్రాల మీద వేసినప్పుడు, రాజులు వెళ్ళేటప్పుడు చాలా అందంగా అయితే ఉంటాయి. మనము ఫిల్మ్ సిటీలో చూస్తూ ఉంటాం, ఇమేజెస్లో గుర్రాల మీద వేస్తుంటారు క్లాత్లు, చలికేవి తట్టుకునే విధంగా అనమాట. ఇది దీనికి సంబంధించింది. కాబట్టి నమ్దా ఆర్ట్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్కి అయితే సంబంధించింది కంప్లీట్గా. సో నెక్స్ట్ వార్తల్లో ఉండేది వాల్మీకి టైగర్ రిజర్వ్. సో వాల్మీకి టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంటుందంటే బీహార్ రాష్ట్రంలో ఉంటుంది. సో బీహార్ రాష్ట్రంలో ఉంటుంది వాల్మీకి టైగర్ రిజర్వ్. అసలు ఇది ఎందుకు వార్తల్లో వచ్చిందో చూద్దాం. ఫాలోయింగ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో ఎన్టీసీఏ తెలుసు కదా మీకు. సో వీటి వాల్మీకి టైగర్ రిజర్వ్ రీసెంట్లీ ఇంటెన్సిఫైడ్ పెట్రోలింగ్ ఎస్పెషల్లీ ఇన్ ఏరియాస్ ఆఫ్ లొకేటెడ్ అలాంగ్ ది నేపాల్ బార్డర్. సో రీసెంట్గా ఎన్టీసీఏ ప్రకారం, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రకారము ఈ వాల్మీకి టైగర్ రిజర్వ్ ఇది ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్లీ ఇండియా నేపాల్ బార్డర్ దగ్గర ఉంటుంది.
పెట్రోలింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య పిలిభిట్ టైగర్ రిజర్వ్, ఉత్తరప్రదేశ్లో ఉండే పిలిభిట్ టైగర్ రిజర్వ్లో చాలా మంది వేటగాళ్ళు పుళ్ళు వేటాడి చర్మము తల అవి తీసుకెళ్తున్నారు అనమాట. అందువల్ల పుళ్ళు కాపాడాలనే ఉద్దేశంతో పెట్రోలింగ్ అనేది పెంచారనమాట. ఈ వైల్డ్ లైఫ్ గార్డ్స్ ఉంటారు కదా, పెట్రోలింగ్ అనేది పెంచారు ఫారెస్ట్ అఫీషియల్స్. అందువల్ల ఇది వార్తలో వచ్చింది. అయితే ఇది ఎక్కడుందంటే ఎగ్జాక్ట్లీ ఇండియా నేపాల్ బోర్డర్లో ఉంటుంది, బీహార్ రాష్ట్రంలో, వెస్ట్ చంపారణ్ డిస్టిక్ ఆఫ్ ది బీహార్ అనమాట. సో బీహార్ రాష్ట్రంలోని వెస్ట్ చంపారణ్ డిస్టిక్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గంధక్ రివరు. సో ఇక గంధక్ రివర్ ఉంది కదా, ఈ గంధక్ రివర్ ఉంటుంది అనమాట. ఈ వాల్మీకి టైగర్ రిజర్వ్ గుండా గంధక్ రివర్ అనేది పోతూ ఉంటుంది. సో గంధక్ రివర్ ఏంటి, గంధక్ ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ ది గంగా రివర్. సో గంగా నది యొక్క ఉపనదే గంధక్ రివర్ అనమాట. ఓకేనా, ఈ పాయింట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఫైనల్గా అయితే ఈ వాల్మీకి టైగర్ రివర్ అనేది లొకేట్ ఇన్ ది వెస్ట్ చంపారణ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది బీహార్ అండ్ గంధక్ రివర్ ఆల్సో ఫ్లోస్ త్రూ ది వాల్మీకి టైగర్ రిజర్వ్. సో వాల్మీకి టైగర్ రిజర్వ్ ఎగ్జాక్ట్లీ లొకేట్ ఆన్ ది బోర్డర్ ఆఫ్ ఇండియా అండ్ నేపాల్. ఓకేనా, ఇవన్నీ కూడా పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇవి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ అన్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ప్రతిరోజు ఫాలో అయ్యి ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. రాబోయే ఎగ్జామ్స్కి మీకు చాలా వరకు కూడా ఇవి రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఎగ్జామినేషన్లో అడిగేదానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ ఆల్.